నేను వెళ్ళాను ఇవాళ. అది నోట్ ఏమో చూసాను, అండర్ రైటింగ్ మీడియా చూపించారు. చివరి కోరిక అది చనిపోయిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు గుడి తీసే వాళ్ళకు కూడా నీ చివరి కోరిక ఏంటి అని చెప్పే తీస్తారు. సో వెళ్ళాలి అని కాబట్టి నేను వెళ్ళాను. అక్కడ వాళ్ళు ఎలా చేయలేదు కాబట్టి నాకు ఐడియా లేదు. ఇప్పటి వరకు వాళ్ళ సైడ్ నుంచి నన్ను ఎవరు కాంటాక్ట్ చేయలేదు. నేను వెళ్ళి ఆపేశారు. ఇప్పుడు నా ఇష్టం లేకుండా వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళ ఇష్టం లేకుండా నేనేం చేయలేదు. నన్ను ఒకవేళ అమ్మ నాతో ఉండాలనుకుంటే నాకు కానీ ఏ ప్రాబ్లం లేదు. మీరు అన్నట్టు నేను వీళ్ళతో ఉంటాను, తనతో చేసిన దానికి శిక్ష పడ్డది అనుకునే వాళ్ళం. కానీ సూసైడ్ అనేది ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. కేసు నడుస్తుంది, ఇంకా అయిపోలేదు. సో కేసు పరంగా మేము విక్టిమ్స్ అయితే వాళ్ళు అక్యూజ్ కాబట్టి నేను ఆమెతో మాట్లాడడం జరగలేదు. నేను నా హస్బెండ్ సైడ్ ఎలా అయితే చనిపోయాను, న్యాయం జరగాలి అని ఉన్నానో తను కూడా ఆమె హస్బెండ్ సైడ్ ఉంది. సో నేను మాట్లాడలేదు. ఇప్పుడు అలోన్ అయిపోయారు. నేనైనా నాకు వీళ్ళు అర్థం చేసుకున్నారు, నాతో ఉన్నారు కాబట్టి ఐ హ్యావ్ ఎ ఫ్యామిలీ నౌ. అలోన్ అయిపోయారు. ఆబ్వియస్లీ తనకి అండగా అంటారా ఏదైనా అంటారా, తన రెస్పాన్సిబిలిటీ. నేనైతే వెళ్ళలేను, తను వస్తే మాత్రం ఐ హ్యాపీలీ టేక్ కేర్. మీ బాబాయ్ ఏం చెప్తున్నారంటే కేసుకు తల్లిదండ్రులకు సంబంధం లేదు. మార్తిరావు చివరి కోరిక మేరకు ఒకవేళ అమృత తల్లి దగ్గరికి వస్తారంటే నేను దూరం కూడా కుటుంబంలో మీరు వెళ్ళే పరిస్థితి. ఇప్పుడు తల్లి దగ్గరికి పక్కన పెట్టండి, ఇప్పుడు వెళ్ళాను, ఆపింది వాళ్ళే. నేను గట్టిగా విన్నాను వాయిస్. మమ్మల్ని నెట్టేసింది కూడా శ్రవణ్ వాళ్ళ కూతురే. ఆయన వాయిస్ విన్నాను, ముట్టుకొని ఇవ్వద్దు అని. టీవీలో కనిపించింది. ఆయన ఏదో రాష్ట్రాన్ని ఎగతాళిగా మాట్లాడారు. రాష్ట్ర లెటర్ తెలుసు. నాకు అసలు మీరు అడిగే ప్రశ్న మార్తిరావు చివరి కోరిక మేరకు ఏమన్నా మీరు మీ భవిష్యత్తులో తల్లి దగ్గరికి తల్లి దగ్గరికి వెళ్ళడము ఇన్ ద సెన్స్ ఏంటి, తల్లి దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ ఫ్యామిలీని వదిలేసి వీళ్ళతో సంబంధాలు పెట్టుకోకుండా వెళ్ళాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. వీళ్ళతో ఉన్నా నువ్వు అమ్మతో కలిసి ఉండాలి అంటే నేను వెళ్ళలేను. ఇఫ్ తను వస్తే ఐ యాక్సెప్ట్ హార్ట్ఫుల్లీ అంటున్నాను. కరీమి బ్యాచ్ అంతా కూడా ల్యాండ్ డిస్ప్యూట్ గతంలో గొడవలు ఏమైనా జరిగాయి, ఆస్తి కోసం మళ్ళీ వేధించారు, గొడవలు జరిగాయి, బయటకు వస్తుంది. మీకు బాగా తెలిసి ఉంటుంది. కరీం అండ్ మిగతా నలుగురు ఎవరైతే ఉన్నారు వాళ్ళ డిస్ప్యూట్ లో వాళ్ళ ఉమ్మడిగా ఆస్తులు ఏమైనా ఉన్నాయా? బినామీ ఆస్తులు ఉన్నాయి. అంటే చిన్నప్పటి నుంచి నేను అక్కడ ఉండి నేను విన్న దాన్ని బట్టి బినామీ ఆస్తులు కరీం ఇంకా చాలా మంది ఉన్నాయి. ఇప్పుడు మాకేం సంబంధం లేదు, మమ్మల్ని అనవసరంగా ఎక్కించారు అని ఎవరైనా మాట్లాడతారు. కోర్టులో కూడా అదే చెప్తారు. ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు సాక్ష్యం ఉంది నిర్భయ కేసులో. ఊరి వరకు వచ్చినా ఎంత పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలా ఉన్న మన చట్టంలో ఏ తప్పు చేయకుండా శిక్ష అయితే ఎవరు వేయరు. మనం చూస్తాం కదా, వాళ్ళు తప్పు చేస్తేనే శిక్ష పడుతుంది, లేకపోతే లేదు. ఆస్తులు మాత్రం బినామీ ఆస్తులు ఉన్నాయి. అండ్ పంచుకోవడం కూడా ఈ మధ్యనే పంచుకున్నారని విన్నాను. ఫస్ట్ నుంచి కూడా ఆస్తి గొడవలో డిస్ప్యూట్స్ ఉన్నాయి. శ్రవణ్ ఎప్పుడైనా ఈయన వెళ్తే అందరూ నీది అంటున్నారు, ఇద్దరిది అని ఎవరు అనట్లేదు, నీ పేరే చెప్తున్నారు, ఏది చెప్పినా అని ఇంట్లో గొడవలు. నా ప్రాపర్టీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా లేదు. ఒకవేళ ఉండుంటే ఇన్సిడెంట్ అవ్వగానే నాకు ఎందుకు లేని వెళ్ళిపోయేదాన్ని. అసలు ప్రాపర్టీ గురించి నాకు అవసరం లేదు. కూతురి పైన ప్రేమతోనే నేరస్తుడుగా మారాడు. అదే కూతురి ప్రేమ కోసం ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనేది అందరి నోట్లలో వస్తున్న మాట. ఇప్పుడు అందరికీ పిల్లలంటే ప్రేమ ఉంటారు. నిజంగా పిల్లల పైన ప్రేమ ఉన్నప్పుడు నేనున్నాను. ఎందుకు వెళ్ళాను? ఒక భార్య భర్తని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుంది నాకు తెలుసు. ఆమెను కన్సోల్ చేయడానికి వెళ్ళాను అమ్మాయి. సో నీ కూతురు మీద నీ ప్రేమ ఉన్నప్పుడు పక్క వాళ్ళకి వాళ్ళ పిల్లల మీద అంతే ప్రేమ ఉంటుంది అన్నది కూడా ఆలోచించాలి. అది నిజమైన ప్రేమ, అంతే కదా. ఇప్పుడు మామయ్యకి అత్తయ్యకి వాళ్ళ అబ్బాయి మీద అంతే ప్రేమ ఉంటుంది, చెన్నైకి కూడా మా కూతున్న బాబు మీద అంతే ప్రేమ ఉండేది. సో స్వార్థం అంటారు, ప్రేమలో కూడా స్వార్థం ఉండదు కదా. ఇప్పుడు అనొచ్చు ప్రేమలో స్వార్థం ఉండొచ్చు కదా అంటే నువ్వు ఎందుకు ఎక్కువ పెళ్లి చేసుకున్నావు? లైఫ్ లాంగ్ కలిసి ఉండేవారు, నచ్చిన వాళ్ళతో ఉన్నారని నా ఉద్దేశం. మీ తండ్రి చనిపోయిన తర్వాత మీరు మాట్లాడినట్టు సోషల్ మీడియాలో చాలా రకాల నెగిటివ్ కామెంట్స్ అంటే ఇప్పుడు నేను పాజిటివ్గా మాట్లాడినా వాళ్ళు నెగిటివ్గా తీస్తారు, నెగిటివ్గా మాట్లాడినా వాళ్ళు
నెగిటివే తీస్తారు. అట్లా తప్పుడు లాంటి వివరణ ఇప్పుడు దాంట్లో తప్పేముంది? కాదండి, తప్పేముంది? ఇప్పుడు ఎందుకు చేసుకున్నారు అని అడిగారు. ఒకటి ప్రాపర్టీ ఇష్యూస్ అయి ఉండొచ్చు, అడ్వకేట్స్ మనీ కోసం అని చెప్పి అది అయి ఉండొచ్చు, వేరే ప్రెషర్స్ అయి ఉండొచ్చు. ఇవన్నీ చెప్పినప్పుడు లేనిది ఇది ఒక్క మాట అంటే ఎందుకు వస్తుంది? నాకు తెలిసినంత వరకు ఏమీ ఉండొచ్చు, ఐ కాంట్ గ్యారంటీ ఉండొచ్చు. కానీ నేను చెప్పాలనుకుంటే ఏంటంటే నాకు ఉంటుందో లేదో నాకు చెప్పలేదు, అమ్మకు ఉంటుందేమో. బికాస్ తనకి ఎవరు బేసిక్ గా హస్బెండ్ అండ్ పిల్లలు నేను తప్ప ఎవరు లేరు, నాకు సిబ్లింగ్స్ లేరు కదా, కాబట్టి అనుకుంటున్నాను ఉండొచ్చు. నేను ఉంటాను అంటున్నాను, ఐ టేక్ అ రెస్పాన్సిబిలిటీ. తనని కలుస్తాను కాదనట్లేదు, తనని వీళ్ళతో విడిపోతేనే వాళ్ళని కలవాలి అంటే మీరు ఒక మాట అంటున్నారు, వచ్చి మాతో ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ అత్తగారు దగ్గర ఉంటున్నప్పుడు బియ్యం వాళ్ళ ఇంట్లో ఉండడం అనేది మన ఇండియన్ కల్చర్లో కావచ్చు. నేను వీళ్ళ దగ్గర ఉండను, నేనే వేరే దగ్గర ఉండి వీళ్ళని నా దగ్గర ఉంచుకుంటాను, తన్ని నా దగ్గర ఉంచుకుంటాను. జనరల్గా మీ నాన్న నేచర్ ఏంటంటే మారుతరావు ప్రణయానికి సంబంధించి మారుతరావు ప్లాన్ చేశారు, శ్రవణ్ ప్లాన్ చేశారు. బేసిక్ గా అంటే ఎవరు ప్లాన్ చేశారు అనేది ఐ డోంట్ నో, బికాస్ నేను అక్కడ లేను కాబట్టి. చిన్నప్పటి నుంచి కూడా శ్రవణ్ నాతో ఏం చెప్పాడు, నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మీ నాన్న ఆస్తానికి నా పేరు మీద రాస్తా అంటున్నాడు అని ఒకటి చెప్పాడు. ఇలా బైక్ మీద నార్మల్ తీసుకెళ్తున్నాడు. అండ్ చాలాసార్లు విన్నాను, నీ కూతురు ఎవరైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నాకు సంబంధం ఉండదు, నా పరువు పోతుంది, నాకు సంబంధాలు ఉండవు అని రెచ్చగొట్టడం అయితే నాకు తెలుసు. అంటే ఇప్పుడు నేను పక్కన మనకి ఎంతున్నా పక్క నుండి మాట్లాడే వాళ్ళ వల్ల కొంచెం ఎక్కువ అవుతుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి ఆయన నీ కూతురిలా చేస్తే నేను ఇచ్చేస్తాను, నేను వచ్చేస్తాను, నీకు ఈ ఫ్యామిలీకి సంబంధాలు ఉండవు, ఏంటి నా పరువు పోతుంది, నా పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది అని చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆబ్వియస్లీ మారుతిరావు చేశాడు తప్పు, కానీ శ్రవణ్ బాగా రెచ్చగొట్టే ఉంటాడు. ఇప్పుడైనా కానీ చిన్నప్పటి నుంచి మారుతిరావు కానీ మారుతిరావు వైఫ్ కానీ నేను కానీ ఆ ఫ్యామిలీ అంతా శ్రవణ్ మాట కింద ఉంటారు. ఎవరినైనా ఏమైనా అనగలిగే మారుతిరావు మీడియాలో ఎక్కడైనా కనుక్కుంటే శ్రవణ్ మాటకి భయపడతాడు. ఎవ్రీవన్ ఇన్ మీడియా కూడా నోస్ దాట్. మారుతిరావు హత్యకు మీ బాబాయ్ శ్రవణ్ కుమార్ కారణమై ఉండొచ్చా? బాధ కలిగిస్తుందా, సంతోషం కలిగిస్తుందా అంటే చట్ట ప్రకారం శిక్ష పడితే అది ఏ శిక్ష పడ్డా నేను సంతోషంగా ఉండేదాన్ని. సూసైడ్ చేసుకోవాలని కూడా ఇప్పుడు మారుతిరావు అంటే ఎవరైనా ఎవరి ప్రాణం వాళ్ళకి తీసుకునే హక్కు లేదు, అలానే పక్క వాళ్ళ ప్రాణం తీసే హక్కు ఎవరికి లేదు. ఆబ్వియస్లీ రెండింటికి బాధ. నాకు తనకి ఏదైనా ఫాదర్ అండ్ డాటర్ బేసిక్గా చూసుకుంటే, సో ఆ హ్యుమానిటీ బేస్డ్ ప్రణయ్ని చంపారు అన్న కోపం తప్ప నాకు పర్సనల్గా ఇంకా వేరే ఏం ఇష్యూస్ లేవు. కాబట్టి చంపిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, చూడడానికి నేను వెళ్ళాను, బట్ వాళ్ళు ఎలా చేయలేదు. నిన్న మీరు మీ తండ్రి చనిపోయారని తెలిసాక పశ్చాత్తాపంతో చనిపోయారని ఒక మాట మాట్లాడారు, దాంతో వాళ్ళు బాగా అంటారు. అది వాళ్ళకి చెప్పారు ధవన్ గారు చెప్పారు. వాళ్ళు తప్పించుకోవడానికి చాలా చెప్తారు. ఇప్పుడు నేను కూడా నా అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో మీకు తెలియదు కదా, పశ్చాత్తాపంతో చనిపోయారు అని నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ నేను చెప్పాను, దానికి వాళ్ళు తప్పు పట్టాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసి. సరే పశ్చాత్తాపం పడలేదేమో, ఆ పశ్చాత్తాపం పడకుండా వేరే రీజన్స్ ఉన్నాయేమో, వేరే రీజన్స్ వాళ్ళకి తెలుసేమో. వేరే రీజన్స్ ఏమనుకుంటున్నారు? వేరే రీజన్స్ ఇన్ ద సెన్స్, నిన్న వాళ్ళ ఇంటర్వ్యూ చూసాను, కేసు స్టార్ట్ అయింది, ట్రయల్ స్టార్ట్ అయింది అని కొన్ని టీవీ ఛానల్స్లో రేపే జడ్జ్మెంట్ అన్నట్టు ఇచ్చారు. కేసు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, 1.5 year నుంచి ఎలా ఉందో ఎప్పుడూ అలానే ఉంది. ఇంకా ఛార్జెస్ కూడా ఫ్రేమ్ చేయలేదు. ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తామని వాళ్ళు అడుగుతుంటే ఒక 2-3 weeks నుంచి పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు డేట్స్ తీసుకొని. రేపు ఛార్జెస్ ఫ్రేమింగ్ ఉంది, అది కూడా అవుతుందా, వాళ్ళు ఇంకో వాయిదా అడుగుతారు అనేది మాకు ఐడియా లేదు. కాబట్టి కేసు ట్రయల్ షెడ్యూలే రాలేదు. ఇంకా ప్రాపర్టీ ఇష్యూస్ నేను ఉన్నప్పటి నుంచే వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అయినట్టు, శ్రవణ్ మారుతిరావుని కొట్టినట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. 2-3 times కొడితే ఎవరింటికి వెళ్ళి దాక్కున్నట్టు. అది ఆ ఫ్యామిలీ అందరికీ తెలుసు, నాకు తెలిసి మిర్యాలగూడలో కూడా చాలా మందికి తెలుసు, కానీ బయటకు వచ్చి చెప్పలేదు. సో దాట్ మే బి ద రీజన్. అంటే ఇప్పుడు నన్ను పక్కన పెడితే ఇప్పుడు కూతురు
కూతురు దూరమైంది. ఎవరైతే అక్యూజ్డ్ మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళ ప్రెషర్ ఎక్కువ ఉండొచ్చు. అలానే బ్రదర్ కూడా ఇలా యాంటీ అయిపోయేటప్పటికి డిప్రెస్ అయి ఉండొచ్చు. నాకు అతనికి తప్ప నాకు తెలిసినంత వరకు వేరే ఎవ్వరికి ఆ రీజన్ తెలియదు అంత పర్ఫెక్ట్. సో ఐ కాంట్ జడ్జ్. అంటే చాలా మంది మాట్లాడుతున్నారు తన కూతురు తనకి దగ్గరికి రాలేదు అన్న ఒక మానసికమైన క్షోభ పశ్చాత్తాపంతో ఆయన చనిపోయారని. కాదు, ఏవైతే ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నాయి, ఆయన సూసైడ్ మీద మీకేమైనా సస్పిషియస్ అంటే ఏదైనా అనుమానిస్తున్నారా? అనుమానం అంటే అది సూసైడే అని నేను నమ్ముతాను. బికాస్ సంథింగ్ ఏదో లెటర్ కూడా ఉంది కదా. సో సూసైడే, బట్ దేని వల్ల చేసుకున్నారు అనేది నేను పర్ఫెక్ట్గా చెప్పలేను, అవతలి వాళ్ళు పర్ఫెక్ట్గా చెప్పలేరు. బికాస్ చేసుకున్నాకే కదా ఆ క్లారిటీ ఉండేది. ఏం తెలవలేదు. అన్న అసలు ఎప్పుడు తెలిసింది అన్న? అదనే చెప్పనా అన్న, మీకు సమాచారం ఎప్పుడు తెలిసిందన్న? మీకు సమాచారం ఇప్పుడు తెలిసింది, ఒకసారి చెప్పండి. ప్లీజ్ మేమే బయటకు వస్తాం ఒక 5 minutes ప్లీజ్, మేమే వస్తాం బయటకు. కంపల్సరీ మాట్లాడతాం. ఒకవేళ జరిగింది అదే ఉంటే మీ అభిప్రాయం ఏంటిది? అట్లా ఎట్లా మాట్లాడతాం, జరగకపోయిందని అది చెప్పలేము కదా. రిగ్రెట్ అయి ఉండొచ్చు అని అనుకుంటాం మేము. అంతకుమించి జరిగింది రియల్ అయితే మీ ఫీలింగ్ ఏంటిదండి? ఫీలింగ్ మీరు ఎట్లా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అసలు జరిగింది నిజమని నాకు ఇవాళ కన్ఫర్మేషన్ వచ్చాక రేపు కంపల్సరీ నేనే మీడియాని కాల్ చేసి పిలిచి మాట్లాడతాను ఫర్ షూర్. ఓకే. ఇన్ఫర్మేషన్ మాకు అఫీషియల్గా ఏం తెలియలేదు. ఇక్కడ